అన్ని ప్రాంతాల మీద కూడా ప్రభుత్వానికి సమానమైన న్యాయం ధర్మం ఉండాలి. ఇక్కడున్న రైతాంగం దిక్కు లేక గత్యంతరం లేక కాలువలు రాక ప్రాజెక్టు రాక భూగర్భ జలాల మీద ఆధారపడతారు అధ్యక్ష. ఒక ప్రాంతంలో రైతాంగానికి ప్రాజెక్టు ప్రభుత్వ సొమ్ముతో కట్టి వెంటనే ప్రభుత్వ సొమ్ముతో చేసి అతి చౌకగా అక్కడ నీళ్ళు ఇస్తున్నారు, సంతోషం, ఇవ్వండి, ఇంకా తగ్గించండి. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి సాయం చేయండి, మాకు ఇచ్చలేదు. కానీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నారో తెలంగాణలో కూడా అంతే తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ రైతాంగానికి వ్యవసాయానికి ఫ్రీగా పవర్ సప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది న్యాయం చేసినట్టు అవుతుంది తప్ప ఏం గొంతెమ్మ కోరిక కాదు. దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో మొదటిసారిగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించిందనే సంతోషకరమైన విషయాన్ని సగర్వంగా ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే